అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. ప్రెజెంట్ వచ్చేసి మనం కొత్తూరు అమ్మవారిశాల దగ్గర అయితే ఉన్నామండి. ఈరోజు వచ్చేసి సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో సీతమ్మ వారికి సారీ అనేది ఇస్తున్నారు. అలాగే ఈరోజు కార్యక్రమాల వివరాలకు సంబంధించి అన్ని పోస్టర్ కూడా మీకు డిస్ప్లేలో అయితే ఇస్తున్నాను, మీరు కూడా చూడండి. ఇప్పుడు మార్నింగ్ 8 గంటల నుంచి అయితే స్టార్ట్ అయ్యింది, ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. 9:30 పైన సీతారాముల కళ్యాణం, అలాగే మధ్యాహ్నము నారాయణ సేవ, అన్నప్రసాదం అంతా కూడా ఉంటుంది. కొత్తగా మా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సీతారాముల కళ్యాణంకి అయితే అంతా కూడా రెడీ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మహిళలకి పసుపు పూసి కాళ్ళకి అందరికీ అయితే లోపలికి అయితే పంపిస్తున్నారు పన్నీర్ చల్లి. కాసేపట్లో అయితే సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసి. అలాగే అంతా అయిపోయినాక మధ్యాహ్నం 1 గంటకు నారాయణ సేవ, అన్నప్రసాద వితరణ ఉంటుంది. దాని తర్వాత అందరూ వచ్చిన మహిళలకు వడిబియ్యం అయితే పెట్టడానికి కూడా రెడీ అయితే చేస్తున్నారు. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఈ కార్యక్రమంలో కోలాటం సంబంధించిన వాళ్ళు కూడా పాల్గొన్నారండి. దానికి సంబంధించిన వీడియోని అయితే సపరేట్గా అయితే పెడుతున్నాను. సెకండ్ పార్ట్ అయితే వస్తుంది, వెయిట్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా అయితే చూడండి. సమావిష్టమైన కళ్యాణ మంటపం అర్చక స్వాములు చెరొక వైపు ఇద్దరిద్దరుగా సిద్ధంగా ఉన్నారు. స్వామివారిని అమ్మవారిని భుజాలు మోసుకొని నృత్యం చేయగలిగినటువంటి రామచంద్రమూర్తుల కళ్యాణోత్సవాన్ని తిలకించి మనమంతా కూడా పునీతులు ఉన్నాము. అదిగో శ్రీరామచంద్రమూర్తి పక్షాన ఆయన ఒక్కడే ఈ రోజు మనం ఓకే అండి. అనంతపురంలో గుల్జార్పేటలో ఉన్న కొత్తూరు అమ్మవారిశాలలో జరిగిన సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో సీతమ్మ వారికి సార సమర్పణ జరిగిన కార్యక్రమం అయితే ఇదే అండి.
అలాగే సీతారామ కళ్యాణం కూడా చూశారు కదా. ప్రెసెంట్ అయితే ఇదే అప్డేట్. మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.